నీరజ్ ప్రశాంతంగా సమాధానమిచ్చాడు. ఇతర ఆటగాళ్లు వేచి ఉన్నారు. వారు నాకంటే చిన్నవారు. వారికి కూడా అవకాశం రావాలి. నేను ఇప్పటికే చాలా డబ్బు గెలుచుకున్నాను. నాకున్నది చాలు అని నేను భావిస్తున్నాను. నాకు అంతకు మించి కోరిక లేదు. అమితాబ్ దిగ్భ్రాంతి చెందాడు. మరియు అక్కడ ఒక్క క్షణం నిశ్శబ్దం. అప్పుడు అందరూ లేచి నిలబడి చాలాసేపు చప్పట్లు కొట్టారు. ఈరోజు మనం చాలా నేర్చుకున్నాం. ఇలాంటి వ్యక్తిని చూడటం చాలా అరుదని అమితాబ్ అన్నారు. నిజం చెప్పాలంటే ఇతరులకు అవకాశం రావడం గురించి ఆలోచించే మరియు తమ వద్ద ఉన్నదానికంటే ఎక్కువ అని భావించే వ్యక్తిని నేను ఇదే మొదటిసారి చూడటం. అతనికి మనస్ఫూర్తిగా సెల్యూట్ చేస్తున్నానని అమితాబ్ అన్నారు. నేడు ప్రజలు కేవలం డబ్బు వెంటే ఉన్నారు. ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. దురాశకు అంతం ఉండదు. డబ్బు వెంటాడుతూ కుటుంబాన్ని, నిద్రను, ఆనందాన్ని, ప్రేమను, స్నేహాన్ని కోల్పోతున్నారు. అలాంటి సమయాల్లో డాక్టర్ నీరజ్ సక్సేనా లాంటి వారు గుర్తుకు వస్తారు. ఈ యుగంలో సంతృప్తి మరియు నిస్వార్థ వ్యక్తులు దొరకడం కష్టం.